నమస్కారం అండి. ఈ నెల 10వ తారీఖున అక్షయ తిథి అనేది వస్తుంది. ఈ అక్షయ తిథిలో రోజు మనం లక్ష్మీదేవిని అనుగ్రహం కోసం లక్ష్మీ కుబేరుని పూజ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు స్త్రీలు ఎంతో విశేషంగా బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అసలు విషయానికి వస్తే ఈరోజు అక్షయ తిథి రోజు మన సింహాచలంలోని విశాఖపట్నంలోని లక్ష్మీ నరసింహస్వామికి చంద్రోత్సవం అనేది జరుపుకుంటారు. ఎంతో విశేషంగా చంద్రోత్సవం జరుపుతారు. స్వామివారి ఒక నిజ స్వరూప దర్శనం అనే భాగ్యాన్ని ఆ స్వామివారి కలిగజేస్తారు. ఆ రోజు తండోపతండంగా భక్తులు స్వామి అనుగ్రహం కోసం స్వామివారి ఒక నిజ స్వరూప దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. అసలు చంద్రోత్సవం ఎందుకు జరుపుతారు అనే విషయాన్ని ఈరోజు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రతి విషయం కూడా ఎంతో క్లుప్తంగా అర్థం అవడానికి వీలుంటుంది. శుక్ల తిథి రోజు సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి చంద్రోత్సవం అనేది జరుగుతుంది. స్వామివారిపై చందనం పూత తొలగించి స్వామివారి నిజస్వరూప దర్శన భాగ్యం భక్తులకు అందిస్తారు. అయితే ఇంతకీ చంద్రోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనే విషయంకి వస్తే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అయితే వరహ నరసింహ అవతారాలు కలిసి ఉండే విగ్రహం ఉన్న ఏకైక దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉందట. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారిని భక్తులు కొలుస్తారు. అలాంటి స్వామివారి నిజస్వరూప దర్శనం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కలుగుతుంది. అది కూడా వైశాఖ శుద్ధ తిథి అక్షయ తిథి రోజున. దీన్నే చంద్రోత్సవం అని పిలుస్తారు. చంద్రోత్సవం ఎందుకు జరుపుతారు అనే విషయంకి వస్తే, హిరణ్యకుడు అనే అసురుణ్ణి వధించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని, హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ అవతారాన్ని దాలుస్తాడట. అసురులైన అన్నదమ్ములు ఇద్దరిని వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలు ఇవి. హిరణ్యకుడు వధించిన వరాహ అవతారాన్ని విరమించలోగానే హిరణ్యకశిపుని మాట మేరకు ప్రహ్లాదుడు పిలవడంతో భక్తుడిని రక్షించాలనే తొందరలోని వరహ రూపం వదలకుండానే నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడట. దీంతో అదే రూపంలోని వరహ నరసింహుడిగా కొండపై కొలువయ్యాడట. హిరణ్యకుడిని హతమార్చిన తర్వాత నరసింహుడు భయంకరంగా జ్వాలామాలికతోటి కనిపించేసరికి సమస్త సృష్టి భయపడుతుందట. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదు ప్రార్థించి ఫలితం లేకుండా పోయిందట. ఆ సమయంలోని బ్రహ్మకు చందన వృక్షము గుర్తొస్తుందట. ఉగ్రతను, ఉష్ణతను, తాపాన్ని నివారించే శక్తి చందన వృక్షానికి ఉందని, దానికి ఆ వరం ఇచ్చినట్టు సంగతి బ్రహ్మదేవుడికి గుర్తొస్తుందట. అదే విషయం ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచిస్తాడట. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు శాంతిస్తాడట. ప్రహ్లాదుడు కోరిక మేరకు సింహగిరిపై అప్పన్నగా నరసింహగా కొలువయ్యాడట. బ్రహ్మానంద పురాణాల ప్రకారం పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే హనుమంతుడిపై నుంచి ఒక ఉడుకుతో కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయట. అందుకే వరహ నరసింహ పాద దర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడిని తదంతరం కాలక్రమంలోని వరహ నరసింహ కృతి మట్టి పుట్టల్లోని నిక్షిప్తమైందట. వేల క్రితము పురవర చక్రవర్తికి వరహ నరసింహ కలలో కనిపించి తన ఉనికిని తెలియజేశాడట. వైశాఖ శుద్ధ తిథి నాడి ఆ వరహ నరసింహస్వామి విగ్రహము బహిరంగమైందని చెప్తుంటారు. స్వామివారికి చందనంతోటి సంపూర్ణంగా అలంకరిస్తారట. పురుహం మహారాజు భద్రం జరిగిన చందన సేవ ఏటా అక్షయ తిథి నాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతుందని చెప్పవచ్చు. స్వామి నిజస్వరూపం సింహాచలంలోని వరహాముఖము, నరుని శరీరము, తెల్లని జాళ్ళు, భుజంపై తోక, 2 చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు. ఈ నిజస్వరూప స్వామి దర్శనం అక్షయ తిథి రోజు మాత్రమే కూడా కొన్ని గంటల సేవ ఉంటుంది. ఆ సమయంలోని లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనాలు పూర్తి చేసుకొని తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారంగా ఇవ్వడం దర్శనానికి ప్రతీక. అక్షయ తిథితో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లోని 3 విడతలుగా స్వామికి మొత్తం 12 మడుగుల పరిమాణంలోని చందనాన్ని సమర్పిస్తారట. స్వామివారు శాంతిమూర్తిగా ఉండేటందుకు చందనం లేపనం చేస్తారని, అంత చల్లగా ఉంటాడని భక్తుల విశ్వాసం. ఈ విధంగా స్వామివారికి చందనోత్సవాలు అనేది జరుపుతుంటారు. అదేవిధంగా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కూడా గిరి ప్రదక్షిణం అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారిని సేవిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారికి ఎంతో విశేషంగా భక్తులు పూజించి స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దర్శనంకి వెళ్ళిన తదనంతరం సింహాచలం దర్శనం తప్పకుండా చేస్తారు. విశాఖ వాసులకి
ఆనవాయితీగా వస్తుందని కూడా చెప్పవచ్చు. లక్ష్మీ నరసింహ స్వామి అవతారాన్ని ఒక్కసారి దర్శించినా చాలు మనకున్న కష్టాలన్నీ తొలగుతాయని ఒక నమ్మకం. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.